హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ముఖ్యంగా తెలుసుకునేది ఏంటంటే, శాంసంగ్ డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్లో మనకొచ్చే ఎర్రర్ కోడ్స్ మనకి ఏమేం కంప్లైంట్లు వస్తాయి డబుల్ డోర్లో. అందుకైతే ముందు వీడియోలో సింగిల్ డోరు ఎర్రర్ కోడ్స్ గురించి కొన్ని తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్లో మనకి ఏమేమి ఎర్రర్ కోడ్స్ వస్తాయి అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. మనకి ఎర్రర్ కోడ్స్ కొన్ని కరెక్ట్గా రాకపోయినా కొంతవరకు మాత్రం మనకి ఎర్రర్ కోడ్స్ అనేవి కొంతవరకు మనకు ఉపయోగపడతాయి. వాటిల్లో కొన్ని ఎర్రర్ కోడ్స్ డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్లో ఇంపార్టెంట్గా వచ్చాయి. ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో మెయిన్ డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్లో వచ్చే ప్రాబ్లమ్స్లో ముఖ్యమైన ఎర్రర్ కోడ్ 2 టైమ్స్ బ్లింకింగ్ అనమాట. 2 టైమ్స్ అంటే 2 సార్లు మనకి మెయిన్ పీసీబీలో ఇప్పుడు మనం చెప్పేవన్నీ శాంసంగ్ డబుల్ డోర్లో మనకి 2 బోర్డులు ఉంటాయి ఫ్రెండ్స్. రెండిట్లో ఒకటి ఇన్వర్టర్ పీసీబీ ఒకటి ఉంటుంది, ఇంకోటి యూవీడబ్ల్యూ ఇన్వర్టర్ పీసీబీ ఒకటి, ఇంకోటి ఏంటంటే మెయిన్ పీసీబీ. ఈ మెయిన్ పీసీబీలో మనకి బ్లింకింగ్స్ ఎన్ని బ్లింక్స్ వస్తే ఏమేమి కంప్లైంట్లు వస్తాయి, మెయిన్ పీసీబీలో కానీ లేదంటే డిస్ప్లే ప్యానల్లో కానీ బ్లింక్స్ వస్తే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం తెలుసుకుందాం. అందులో ఫస్ట్ది 2 టైమ్స్ బ్లింకింగ్ అనమాట. అంటే 2 సార్లు బ్లింక్ అవ్వడం. 2 సార్లు కనుక మనకి ఫస్ట్ అనమాట. ఈ ఫస్ట్ దాంట్లో మనకి 2 టైమ్స్ బ్లింకింగ్ అనమాట. 2 టైమ్స్ బ్లింకింగ్. 2 సార్లు కనుక బ్లింక్ అయిందంటే మనకి డీఫ్రెజర్లో సెన్సార్ కంప్లైంట్ అనమాట. మనకి ఎవాపరేటర్ దగ్గర సెన్సార్ మనకి డీప్ ఫ్రేజర్ సెన్సార్ ప్రాబ్లం. మనకి 2 సార్లు 2 టైమ్స్ బ్లింక్ అయిందంటే మనకి డీప్ ఫ్రేజర్లో సెన్సార్ ప్రాబ్లం ఉంటే 2 టైమ్స్ బ్లింకింగ్ అవుతుంది అనమాట. అలాగే మనకి 3 టైమ్స్ బ్లింక్ అయితే ఏంటి నెంబర్ 2 3 టైమ్స్ బ్లింకింగ్. 3 టైమ్స్ బ్లింకింగ్ అయితే మనకి ఏం ప్రాబ్లం అనేది తెలుసుకుందాం. 3 టైమ్స్ బ్లింకింగ్ అయితే మనకి రూమ్ టెంపరేచర్ సెన్సార్ కంప్లైంట్ ఫ్రెండ్స్. అంటే మనకి బయట అవుట్డోర్లో వాతావరణం హీట్ ఎంత ఉందనేది అనమాట. మనకి రూమ్ టెంపరేచర్ సెన్సార్. రూమ్ టెంపరేచర్ సెన్సార్ ప్రాబ్లం అనమాట. సెన్సార్ మనకి ఇది 3 టైమ్స్ బ్లింక్ అయితే అది రూమ్ టెంపరేచర్ సెన్సార్ మనకి పీసీబీ బోర్డు పక్కనే ఉంటుంది అనమాట. మామూలుగా ఆ పీసీబీ బోర్డు ఉన్న ప్లేస్లోనే పక్కనే రూమ్ టెంపరేచర్ సెన్సార్ ఉంటుంది. ఆ సెన్సార్ పోతే మనకి 3 టైమ్స్ మనకి మెయిన్ పీసీబీలో 3 బ్లింక్స్ వస్తే కనుక ఇక మనకి ఆ రూమ్ టెంపరేచర్ సెన్సార్ మార్చుకుంటే సరిపోయిద్ది అనమాట ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి 6 టైమ్స్ కొన్ని అంటే మనకి థర్డ్ది 6 టైమ్స్ బ్లింకింగ్ అనమాట. 6 టైమ్స్ బ్లింకింగ్ అనమాట. మనకి 6 టైమ్స్ కనుక బ్లింకింగ్ అయితే మనకి ఫ్రేజర్లో ఫ్రేజర్ సెన్సార్ ఉంటుంది. ఆ ఫ్రేజర్లో సెన్సార్ పోతే మనకి 6 టైమ్స్ బ్లింకింగ్ అవుతుంది అనమాట. ఫ్రేజర్ సెన్సార్ ప్రాబ్లం అయితే మనకి 6 టైమ్స్ బ్లింకింగ్. మనకి మెయిన్ పీసీబీలో 6 టైమ్స్ బ్లింకింగ్ అయితే మనం ఫ్రేజర్ సెన్సార్ని మార్చుకుంటే సరిపోయింది ఫ్రెండ్స్. అలాగే మనకి 10 టైమ్స్ బ్లింకింగ్. 10 టైమ్స్ కనుక బ్లింక్ అయిందనుకోండి మనకి 10 టైమ్స్ ఇవన్నీ అందరూ ట్రైనింగ్ అయిన వాళ్ళు అందరూ రాసుకోండి. మీకు ఈ వీడియోలో ఉన్నాయన్నీ రాసుకోండి. మనకి తర్వాత నెక్స్ట్ 4th అనమాట, 4వది 10 టైమ్స్ బ్లింకింగ్ అనమాట. 10 టైమ్స్ బ్లింకింగ్. 10 టైమ్స్ కనుక బ్లింక్ అయిందంటే మనకి సేమ్ ఈ 10 టైమ్స్ బ్లింక్ అయినప్పుడు మనకి ఈ ఇన్వర్టర్ పీసీబీలో కూడా మనకి
3 టైమ్స్ బ్లింక్ అవుద్ది. మనకి 10 టైమ్స్ కనుక మెయిన్ పీసీబీలో బ్లింక్ అయిందంటే మనకి ఇన్వర్టర్ పీసీబీలో మనకి ఐపీఎం అన్న ప్రాబ్లం ఉండాలి, మనకి ఐపీఎం ప్రాబ్లం ఉండాలి, లేదా కంప్రెషన్ ప్రాబ్లం అన్నా ఉండాలి. ఈ రెండింటిలో ఏ ప్రాబ్లం అన్నా 10 టైమ్స్ మెయిన్ పీసీబీలో 10 టైమ్స్ బ్లింక్ అవుద్ది అనమాట. ఆ తర్వాత మనకి 9 టైమ్స్ బ్లింకింగ్ అనమాట. మనకి 9 టైమ్స్, ఐదోది ఏంటంటే మనకి 9 టైమ్స్ బ్లింకింగ్. ఈ 9 టైమ్స్ బ్లింకింగ్ అనేది కొన్నిటిలో మనకు ఉండదన్నమాట. ఎందుకు ఉండదంటే ఈ 9 టైమ్స్ బ్లింకింగ్ అంటే మనకి థర్మోస్టాట్ కంప్లైంట్. అంటే కొన్ని ఫ్రీజర్లో థర్మోస్టాట్ ఉండదు, ఎలక్ట్రానిక్ థర్మోస్టాట్ అనమాట. మనకి 9 టైమ్స్ బ్లింక్ అయితే ఎలక్ట్రానిక్ థర్మోస్టాట్ ప్రాబ్లం అనమాట. ఇవన్నీ ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ రాసుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ రాస్తూ ఉంటాం కాబట్టి. మనకి ఇలా 9 టైమ్స్ బ్లింకింగ్ అయితే ఎలక్ట్రానిక్ థర్మోస్టాట్ ఉంటుంది. మనకి ఆ ఎలక్ట్రానిక్ థర్మోస్టాట్ ప్రాబ్లం ఉంటే మనకి 9 టైమ్స్ అనేది బ్లింక్ అవుతాయి అనమాట. ఆ తర్వాత మనకి 11 టైమ్స్ బ్లింకింగ్ అనమాట. మనకి ఇప్పుడు 11 టైమ్స్ బ్లింకింగ్. మనకి ఇక నెక్స్ట్ ఇప్పుడు వరకు అవి చూసాం, ఆరోది మనకి 11 టైమ్స్ బ్లింకింగ్ అనమాట. 11 టైమ్స్ బ్లింక్ అయితే మనకి డీప్ ఫ్రీజర్లో 11 టైమ్స్ బ్లింకింగ్ అనమాట. 11 టైమ్స్ బ్లింకింగ్. ఇది మెయిన్ పీసీబీలో మనకి సామ్సంగ్లో డబుల్ డోర్లో 2 పీసీబీలు వస్తాయి, ఒకటి ఇన్వర్టర్ పీసీబీ, ఒకటి మెయిన్ పీసీబీ. దాంట్లో 11 టైమ్స్ కనుక బ్లింకింగ్ అయితే మనకి డీప్ ఫ్రీజర్లో ఫ్యాన్ కంప్లైంట్ అనమాట. డీప్ ఫ్రీజర్ ఫ్యాన్ ప్రాబ్లం. డీప్ ఫ్రీజర్లో ఫ్యాన్ ప్రాబ్లం ఉంటే మనకి 11 టైమ్స్ బ్లింక్ అవుతాయి ఫ్రెండ్స్. ఇవి మనకి ఒక 80% దాకా కరెక్ట్గా చూపిస్తాయి. వీటిని అందరూ గమనించుకోవాలని కోరుకుంటున్నాను. తదుపరి వీడియోలో ఇంకా కొన్ని ఎర్రర్ కోడ్స్ని నేను మీకు పరిచయం చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.